హాయ్ అండి, అందరికీ నమస్తే. మనలో చాలామంది ఒకసారి అయినా గుండు చేయించుకున్నాం లేదా గుండు మొక్కు పెట్టుకున్నాం అని ఒక ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? జుట్టు మొక్కు ఇవ్వడం నిజంగా దేవుడికి అవసరమా, లేక ఇది మనం నమ్మే ఒక సాంప్రదాయం మాత్రమేనా? ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది గుండు మొక్కు వెనుక కథ, శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు, నిజంగా ఇది చేయాలా లేదా చివరి వరకు చూడండి. మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఒక చిన్న గ్రామంలో రమణ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి చాలా సమస్యలు వచ్చాయి. ఉద్యోగం లేదు, డబ్బు లేదు, ఇంట్లో సమస్యలు. అప్పుడు అతని అమ్మ చెప్పింది, దేవుడికి మొక్కు పెట్టు, గుండు చేయించుకో అని. అతను అనుకున్నాడు, జుట్టు ఇచ్చితే నిజంగా సమస్యలు పోతాయా అని. కానీ చివరకు అతను గుండు చేయించుకున్నాడు. ఆ తర్వాత అతని జీవితంలో చిన్న చిన్న మార్పులు రావడం ప్రారంభమైంది. గుండు మొక్కు వెనక పురాణ కథ. పురాణాల ప్రకారం మన అహంకారంను వదిలించుకోవడానికి గుండు చేయిస్తారు. దాన్ని త్యాగం చేయడం అంటే మన అహంకారాన్ని దేవుడి ముందు వదిలేయడం. అందుకే చాలా ఆలయాల్లో గుండు మొక్కు సాంప్రదాయం ఉండేది. ఇది సరెండర్ యొక్క గుర్తు. జుట్టు తీసేయడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది, స్కిన్ హెల్త్ మెరుగవుతుంది. ముఖ్యంగా ఆలయాల్లో హైజీన్ మెయింటైన్ అవుతుంది. మరొక ముఖ్యమైన విషయం, గుండు చేయించుకున్నప్పుడు మన మైండ్ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది. ఇది ఒక మెంటల్ రీసెట్లా పనిచేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన నిజం ఉంది, గుండు చేయించుకోవడం వల్ల సమస్యలు మ్యాజిక్లా పోవు, కానీ మీ నమ్మకం, పాజిటివ్ మైండ్ మీ జీవితాన్ని మార్చగలవు. గుండు మొక్కు ఒక ఫెయిత్ యాక్షన్ మాత్రమే. మీ కష్టం, మీ నమ్మకమే ఒక ఫలితం. గుండు చేయించుకోవాలా లేదా, ఇది పూర్తిగా మీ నిర్ణయం. మీకు నమ్మకం ఉంటే చేయించుకోండి, లేకపోతే బలవంతంగా చేయాల్సిన అవసరం లేదు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, కానీ జుట్టును కాదు. మన మంచితనం, మన కర్మలు, అవే ముఖ్యమైనవి. మళ్ళీ రమణ కథకి వస్తే, అతని సమస్యలు పోవడానికి కారణం గుండు కాదు, అతని నమ్మకం, కష్టపడి పని చేయడం. అతను తన జీవితాన్ని మార్చుకున్నాడు. గుండు మొక్కు అనేదే ఒక విశ్వాసం, కానీ నిజమైన శక్తి మీలోనే ఉంది. మీరేమనుకుంటున్నారు? గుండు చేయించుకోవడం కరెక్టా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.